దేవుడు స్వస్థపరచువాడు. ఆయన పొందిన గాయములలో మనము స్వస్థతని అనుభవించాలి. నేను పొందిన గాయముల్లో మీకు స్వస్థత అన్నాడు. నా రక్తంలో మీకు రక్షణ, నా పునరుద్ధానంలో మీకు శాంతి సమాధానాలు దొరుకుతాయన్నాడు. ఇక్కడ మనం గమనించి చూస్తే యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. ఎంతో శరీర రోగంతో వచ్చి ఉన్నాడు. అతను శరీర రోగంతో వచ్చి ఉన్నాడు. వాసన కొడుతుంది. పేరేమో మనోహరు. నయమాన్ అంటే పేరుకి అర్థం మనోహరుడు అని. మనోహరుడు. అతని దగ్గర కంపు కొడుతుంది. కుష్టి వ్యాధి కంపు. వాసన వస్తూ ఉంది. యోర్దాను నదిలో 7 మార్లు మునిగి వెళ్ళంటే మా దేశంలో నదులు లేవా, మంచినీళ్లు లేవా? మా దేశంలో లేని నదులా ఈ యోర్దాను నదిలో మునగమంటున్నావు మమ్మల్ని? దైవసేవకుడు చెప్పిన మాట విందాం అని పోయి దైవసేవకుడు చెప్పిన మాట విని 7 సార్లు మునిగితే అతని శరీరం పసిపిల్ల వారి దేహంలాగా మారిపోయింది. ఈరోజు నువ్వు ఏ రోగంతో దేవుని మందిరంలో ఉన్నావో, డాక్టర్లు అంతుబట్టని రోగమై ఉండొచ్చు. అది ఎటువంటి స్కానింగ్లకి అందుబాటులో లేకుండా, అది కంటికి కనబడకుండా ఉండొచ్చు. ఆ రోగం ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాకపోవచ్చు. డాక్టర్లు బ్రతకమని చెప్పి ఉండొచ్చు. కానీ యోర్దాను నది అనుభవంలోనికి నువ్వు వస్తే, నువ్వు ప్రభు కొరకు పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు ప్రభు కొరకు నిలబడగలిగితే, పరిశుద్ధాత్మను పొందుకొని నిలబడగలిగితే, ఆ కుష్టి వ్యాధిని బాగు చేసిన ఆ యోర్దాను నది నీ జీవితాన్ని కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, రోగాన్ని నిర్మూలన చేసి ఆయన పొందిన గాయముల్లో ఉన్న స్వస్థతను నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.